ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూదా ప్రజలు దేవునికి అవిధేయమైన కార్యాలు చేయటం వలన అన్య రాజులకు వారిని అప్పగించాల్సి వచ్చింది. బంధకముల్లోనికి వెళ్ళిపోయారు. ఎన్నో సంవత్సరాలు చెరలో జీవించాల్సి వచ్చింది. ఆ సమయంలో దేవుడు తన ప్రవక్తలను పంపించి వారిని ఆదరించడానికి, బలపరచడానికి, వారిలో మార్పు తీసుకొని రావడానికి దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అలా మాట్లాడుతూ ఎవరైతే బంధకంలో ఉండి నిరీక్షణతో ఉంటూ దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తే, వారి మార్గాలు సరిచేసుకుంటే, దేవుణ్ణి విశ్వసిస్తే రెండంతలుగా వారికి మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు మేలు చేసే దేవుడు కదా, అది కూడా రెండంతల మేలు చేస్తాడంట. మేలే లేని నా జీవితంలో రెండంతల మేలు కలుగుతుందా అని ఆశ్చర్యపోతున్నావేమో. ఖచ్చితంగా కలుగుతుంది. నిరీక్షణ వదిలిపెట్టకు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఆదరిస్తాడు, బంధకంలో నుంచి నన్ను విడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు అనే నిరీక్షణ కలిగి జీవించు. దేవునికి అవిధేయమైన కార్యాలలో, దేవునికి బాధ కలిగించే పనులలో, వ్యసనాలలో చిక్కుకున్నావా? ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. ప్రభు దగ్గరకు వచ్చి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉంటాడు. తప్పు తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. మంచి రోజులు చూస్తాను, దేవుడు నన్ను దీవిస్తాడనే నిరీక్షణతో నీవుంటే రెండంతలుగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీవున్న బంధకాలను బట్టి వేసారిపోవద్దు. నిరీక్షణ కలిగి ఉండు. శ్రమలో ఉన్నావా? ఆదరించే దేవుడు నీకున్నాడు. రోగంతో ఉన్నావా? బాగుపరిచే దేవుడు నీకున్నాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నావా? లేవనెత్తి నడిపించే దేవుడు నీకున్నాడు. ఇదే నిరీక్షణ కలిగి జీవించు. గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.